ప్రగతి మైదానంలో సెక్యూరిటీ పరంగా కానీ ప్రోటోకాల్స్ అవన్నీ మాట్లాడుతున్నప్పుడు అబ్బా చాలా టైం పడుతుంది, ఇవన్నీ ఇలా చేయాలి అలా చేయాలి మేడం, ఇది చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో లేకపోతే మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి నేను వెళ్ళి లోపల కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు ఏదో ఒక థాట్తో, ఒక గ్రేట్ థాట్తో ఈ వర్క్ స్టార్ట్ చేయించారు కదా. ఆల్వేస్ యు ఆర్ విత్ అస్ టు టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అదే రీజన్గానే ఈ వర్క్ స్టార్ట్ చేసాం. ఏదైనా ఈ విధంగా మీరు చేయిస్తారు, ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైంకి ఇచ్చారు మాకు, అందుకే ఈ థాట్ వచ్చింది, ఈ వర్క్ స్టార్ట్ అని కూర్చొని కూర్చొని నార్మల్ అయిపోయాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మెడిటేషన్లో కూర్చుంటే సార్ కంటిన్యూస్గా ఇలాగ బ్యాక్ నుంచి ఒక హ్యాండ్ ఇలాగ వచ్చి, మీరు వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రగతి మైదానంలో మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఒక మాస్టర్స్ ఒక ఎనర్జీ గ్రిడ్ అనేది ఫామ్ అయ్యింది, మీరు ఫిజికల్ విట్నెస్కే వెళ్తున్నారు, ఆల్రెడీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పిన నా నాలెడ్జ్కి అది ఎక్స్పీరియన్స్ చేసే వరకు చిన్న ఫియర్ మినిస్ట్రీలో వస్తారంట, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి, అది మైండ్లో ఉండింది. బట్ ద ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏదైనా ఒక మెసేజ్ వచ్చిందంటే మనసా వాచ కర్మణ మనం చేసేది ఎలా దిగాము, అది ఒక మాస్టర్స్ నుంచి వచ్చిన తర్వాత వదిలేయాలి దాన్ని, ఇంకా అదే అవుతుంది అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు ఎంత హ్యాపీనెస్ అంటే హీఈస్ దేర్ విత్ అస్ కంప్లీట్లీ.